సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమి శ్రీరామనవమి అన్న పేరుతో మనందరం పాటిస్తూ ఉంటాం. భగవంతుడు దశావతారాలు ప్రధానంగా స్వీకరించాడు. అందులో పదవదైనటువంటి కల్క్యావతారం రావలసి ఉంది. మిగిలినటువంటి అవతారాలన్నీ కూడా ఒక్కొక్క ప్రయోజనానికి వచ్చినప్పటికీ ప్రధానంగా మనుష్యుల యొక్క జీవితంతో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి అవతారం శ్రీరామావతారం. ఎందుకంటే రాముడు పరిపూర్ణంగా నరుడిగా ఈ లోకంలో ప్రవర్తించాడు. అందుకే గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందెవరు అని అడిగితే ఆనాడు నారద మహర్షి ఈ కాలమునందే ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి అని నిర్ధారించాడు. మనుష్య జీవితంతో రామచంద్రమూర్తి యొక్క జీవితం మమేకమైపోయింది. నరుడిగా పుట్టాడు, నరుడిగా పెరిగాడు, నరుడు ఎలా కష్టాలు పడతాడో అలా కష్టాలు పడ్డాడు. నరుడిగానే అవతార పరిసమాప్తి చేశాడు. నరుడిగా ప్రవర్తించిన ధర్మానుష్ఠానం చేసినటువంటి వ్యక్తి ఎంత గొప్ప స్థితికి వెళ్ళగలడు. ఆఖరికి తనతో ఉన్నటువంటి వేరొక ప్రాణిని ఉత్తమ లోకములకు కూడా పంపగలడు అన్న విషయాన్ని నిరూపించాడు. రాముడు అంటే రాశీభూతమైనటువంటి ధర్మం. అందుకే మారీచుడు రాముడి గురించి చెప్తూ రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. రాశీభూతమైనటువంటి ధర్మమే రామచంద్రమూర్తి. అందుకే రాముడు జటాయువుని ఉత్తమలోకాలకి పంపిస్తూ గచ్చలోకాన్ అనుత్తమాన్ అన్నాడు. నువ్వు ఉత్తమమైనటువంటి లోకములకు చేరుకో అన్నాడు. ఒక మనుష్యుడు వేరొక ప్రాణిని ఉత్తమ లోకాలకి ఎలా పంపగలడు అంటే సత్యము చేత లోకములను గెలిచాడు, ధర్మము చేత సమస్తాన్ని గెలిచాడు, శుశ్రూష చేత గురువులను గెలిచాడు, దీనులను తన యొక్క దానగుణముల చేత గెలిచాడు, అలాగే శత్రువులను తన పౌరుష పరాక్రమముల చేత గెలిచాడు. పరిపూర్ణమైనటువంటి నరుడి యొక్క అవతారమే రామావతారం.